కోట్లు పెట్టిపోయారు. మీకు తెలుసు, నేను మంత్రి అయిన వెంటనే ఎగ్ సప్లై ఆపేస్తే నేను వెళ్ళి పరిగెత్తుకుంటా. మంత్రి అయిన రెండో రోజు నేను వెళ్ళి ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూర్చుని డబ్బులు విడుదల చేయించుకున్నా. సో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయమ్మా. నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వమే పాత విధానం, ఫీ రీంబర్స్మెంట్ పాత విధానం అమలు చేస్తుంది. డబ్బులు నేరుగా కాలేజ్ అకౌంట్లో వేస్తారు. తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఆనాడు హామీ ఇచ్చా. ఆ హామీకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. అలా మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత స్పందిస్తాను. చెప్పండి, నాకు అంత అవగాహన లేదు. అది లెట్ మీ గెట్ ఆల్ డీటెయిల్స్ అండ్ దెన్ ఐల్ రెస్పాండ్. మీరే అడగండి, మీరే చప్పట్లు కొట్టుకోండి అబ్బా.